జనసేనలో క్యాడర్కి భరోసా ఇచ్చేందుకు అధినేత పవన్ సిద్ధపడుతున్నారు. జనసేన పుట్టి పుష్కర కాలం గడిచింది. పార్టీ పట్ల అభిమానంతో లక్షలాది మంది పనిచేశారు. అలాగే ఎంతో మంది నియోజకవర్గాల స్థాయిలో పార్టీకి పునాదులుగా నిలిచారు. అయితే వారందరి విషయంలో జనసేన పెద్దగా న్యాయం చేయలేకపోయింది అన్న అసంతృప్తి అయితే ఉంది. కానీ జనసేన అధినాయకత్వం మాత్రం వారికి అండగా ఉంటూ వారికే పెద్దపీట వేయాలని నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. జనసేన తమ పార్టీగా భావించి జనంలో పార్టీని బలోపేతం చేస్తున్న వారిని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది అని అంటున్నారు. పార్టీ ఇప్పుడు సభ్యత్వ నమోదు అనే ప్రక్రియలో ఉంది. సభ్యత్వ నమోదుని పెద్ద ఎత్తున చేయాలని, లక్షలాదిగా సభ్యత్వం చేర్పించాలని కూడా డిసైడ్ అయ్యింది. దీనికోసం పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తోంది. పార్టీ చెప్పిన దాని ప్రకారం పనిచేస్తూ చురుకుగా సభ్యత్వ నమోదు చేసిన వారిని గుర్తించి వారికి పార్టీ పరంగా పెద్దపీట వేస్తారు అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే వారిని పార్టీలో కీలక పదవులలో నియమించాలని కూడా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరోవైపు చూస్తే పార్టీ పదవులు అలంకరించిన వారు రానున్న 3 ఏళ్ల కాలంలో గట్టిగా పనిచేస్తే కనుక వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేను చేయాలని కూడా అధినాయకత్వం ఆలోచిస్తోందంటున్నారు. 2024 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని ఒక రకమైన అసంతృప్తి అయితే పార్టీలో ఉంది. ఆ విధంగా ఈసారి కాకుండా నిజమైన జనసేన నాయకులకు అగ్రతాంబూలం ఇవ్వాలని పార్టీ కృతనిశ్చయంతో ఉంది అంటున్నారు.